ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 66వ అధ్యాయము. తిరుమల శ్రీవారి భక్తులు తలనీలాలు సమర్పించే స్థలాన్ని కళ్యాణకట్ట అని పిలుస్తారు. స్వామివారికి తలనీలాలు సమర్పించే సాంప్రదాయము ఎన్నేళ్ల క్రితం మొదలైందో నిర్దిష్టంగా తెలియదు. కానీ 2.5 శతాబ్దాల క్రితము కొండ కిందే తలనీలాల సమర్పణ జరిగేదని చెప్తారు. చంద్రగిరి సమీపంలోని కళ్యాణి నదీ తీరంలో వెలసిన క్షురక కేంద్రాలకి కళ్యాణకట్ట అనే పేరు వచ్చినట్లు పురాణాల వలన తెలుస్తుంది. కళ్యాణకట్టకు సంబంధించి మిగిలిన వివరాలకు వెళ్ళినట్లయితే శ్రీవారి పాదాల చెంత ఉండే ప్రసిద్ధమైన నది స్వర్ణముఖి. ఈ నదికి సంబంధించి అనేక పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. అయితే స్వర్ణముఖి నదికి చరిత్రలో ఎంతో గొప్ప స్థానం ఉంది. స్వర్ణముఖి నదికి ఉపనది కళ్యాణి నది. కళ్యాణి నది ఒడ్డున శ్రీనివాస మంగాపురం అనే ఆలయం ఉంది. పూర్వము తిరుమలకు సామూహికంగా మాత్రమే భక్తులు వెళ్ళేవారు. అలాంటి పరిస్థితిలో కళ్యాణి నదీ తీరంలో కళ్యాణకట్టలు వెలిశాయి. యాత్రికులు తమ తలనీలాలను ఈ కళ్యాణకట్టలో సమర్పించి కళ్యాణి నదిలో స్నానం చేసి కళ్యాణ వెంకటేశ్వరుని దర్శించుకునేవారు. తిరుమలలో మంగళకట్టలు వెలిశాక శ్రీనివాస మంగాపురంలో కళ్యాణకట్టలు అంతరించాయి. అందుకే తిరుమలలోని మంగళకట్టలకు కళ్యాణకట్టలు అనే పేరు స్థిరపడిపోయింది. నీలాద్రి కొండ మీద క్రూర జంతువుల సంచారం ఎక్కువగా ఉండటం వల్ల తనకు చాలా ఇబ్బందిగా ఉందని నీలాదేవి శ్రీనివాసుడికి మొరపెట్టుకుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న స్వామివారి సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా స్వామివారి నుదుటపైన కొంత భాగం వెంట్రుకలు లేకపోవటాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి అతిపెద్ద లోపంగా ఆమె భావిస్తుంది. వెంటనే తన నొసటి మీద ఉన్న వెంట్రుకలను శ్రీవారికి అతికిస్తుంది. వెంటనే శ్రీనివాసుడు మేల్కొని చూడగా నీలాదేవి నొసటపైన రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండకు వచ్చి భక్తులు తలనీలాలు సమర్పిస్తారని, అవి నీలాదేవికి చేరతాయని వరమిచ్చాడట. ఇదేగాక ఇంకా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వెంకటేశ్వరుడు బీబీ నాంచారిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆమెకొక వరం ఇచ్చాడట. ఎగువ తిరుపతికి జుట్టుతో వచ్చేవాళ్లు తనవారని, గుండు చేయించుకున్నాక తిరిగి వెళ్లేవాళ్లు నీవాళ్లని ప్రమాణపూర్వకంగా మాటిచ్చాడట. ఒకప్పుడు వీరారాధన ఉండేది. వీరోచితంగా మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని భావించేవారు. రాజు కోసము, రాజ్యం కోసము ఆత్మబలులు చేసుకునేవారు. అగ్నిగుండంలో ప్రవేశించేవారు. మరణించిన వీరునికి వీరలగల్లును ప్రతిష్ఠించి పూజించేవారు. ఈ విధంగా వీరారాధన తిన్నగా వైదిక మతంలో ప్రవేశించింది. వీరశైవము వైర వైష్ణవంగా రూపుదిద్దుకుంది. శివరాత్రి రోజు వేలాది మంది ఎడతెరిపి లేకుండా కనుమూరి కొండ కొమ్మ మీద నుంచి దూకి ఆత్మార్పణ చేసుకునేవారు. కొయ్య శిరేచ్ఛేద యంత్రాలను మద్రాస్ ఎగ్మోర్లో మ్యూజియంలో ఇప్పటికీ చూడవచ్చు. అలాంటి ఆచారము క్రమంగా గుండు చేయించుకోవటం వరకు వచ్చింది. తలకు ప్రధానమైనవి కురులు. కురులను సమర్పిస్తే దేవునికి తలను సమర్పించిన దానితో సమానము. తల వెంట్రుకలు ఎవరికైనా అపూర్వము. తల వెంట్రుకల మీద ఎన్నో జానపద కథలు ఉన్నాయి. మనిషి అందానికి ప్రతీక తల వెంట్రుకలు. తల వెంట్రుకల సౌందర్యం కోసము ఎన్నో జాగ్రత్తలు తీసుకునే విధానము ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. వెంట్రుకలను సంపదతో పోల్చి కేశ సంపద అంటారు. ఆ రోజుల్లో ఎంత పొడుగు కురలు ఉంటే అంత విలువ ఉండేది. అందుకే ఆ రోజుల్లో మగవాళ్ళు కూడా జుట్టు పెంచి పూలను అలంకరించుకునేవాళ్ళు. మనిషి కురుల మీద చూపించే మమకారము ఇక దేని మీద చూపించడు. అద్దంలో చూసుకున్న కురులనే చూసుకుంటారు. అంత విలువైన వెలకట్టలేని కురులను శ్రీవారి మీద భక్తితో వాటిని తృణప్రాయంగా భావించి స్వామివారికి సమర్పించటం గొప్ప విశేషము. తాము అందవిహీనంగా మారినా పర్వాలేదు, తమ అందం కన్నా శ్రీవారి భక్తి మిన్న అనే ఆనందంలో తరించాలనే ఉద్దేశంతో స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు. కాలం గడిచే కొద్దీ గుండు చేయించుకోవటం మొక్కుబడిగా మారిపోయింది. మొదట గుండు గీయించుకొని కులదైవానికి సమర్పిస్తారు. తరువాత రకరకాల మొక్కుబడులతో తిరుమల వచ్చి గుండు గీయించుకోవటం ఆనవాయితీగా మారింది. అప్పుడే తలనీలాలు తీసే కేంద్రాలకు కళ్యాణకట్టలనే పేరు వచ్చింది. ఇప్పటికే మైసూరు ప్రాంతం నుండి వచ్చే భక్తులు బాకా ఊదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణకట్టలు మెల్లగా కనుమరుగయ్యాయి. తిరుమలలోని చంద్రగిరి దారి దగ్గర కళ్యాణకట్టలు ఏర్పాటయ్యాయి. ఊరికి దూరంగా ఉండే కళ్యాణకట్టలు క్రమంగా ఆలయ సమీపానికి మారాయి. ముందుగా తిరుమల నడిబొడ్డున ఉన్న రావి చెట్టు కింద తలనీలాలు తీసేవారట. తరువాత పక్కనే ప్రత్యేక భవనం నిర్మించారు. పెరుగుతున్న భక్తుల రీత్యా అది చాలకపోవటంతో చాలా కళ్యాణకట్టలు తిరుమలలో నిర్మించటం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర
66వ అధ్యాయం